చూడండి ఫ్రెండ్స్, ఒక దేశము మీకు మూడు వైపులా సముద్రాలు, ఇంకొక వైపు హిమాలయ. సో ఇక్కడ ఒక మార్పు జరిగితే యావత్తు ప్రపంచము ఎలా పానిక్ అవుతుంది. ఇప్పుడు మీరు అమెరికా అన్నారు అనుకోండి, వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్, అలాగే ట్రేడ్ మినిస్టర్, అడ్వైజర్స్, సో ఇప్పుడు వీళ్ళందరూ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుంటున్నారు. అందుకే ట్రంప్ గారు భారత్ పైన సడన్గా ఇండియా పైన ఇతని కోపం ఏమిటంటే, మొన్న అతను వచ్చాడు, లేదండి వాళ్ళు ఏం లొంగడం లేదు, మనం ఏం చెప్పినా వాళ్ళు వినడం లేదు అని చెప్పి మీకు మార్కో రూబియో ఇచ్చిన రిపోర్ట్. కోపం ఏం చేయగలవు. ఇంకొక వైపు చూశారనుకోండి, లండన్లో మీకు ఈ మహానాయకులు అంటే మీరు ఒక రాహుల్ గాంధీ గారు అనండి, అఖిలేష్ యాదవ్, డిఎంకేకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే మిస్ మైత్రి టీఎంసీ యొక్క నాయకురాలు, ఇప్పుడు వీళ్ళందరూ లండన్లో కూర్చొని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుంటున్నారు. మరి ఇక్కడ ఢిల్లీలో అనండి, జిమ్ఖానా క్లబ్, దానికి సంబంధించిన మీకు మీటింగ్స్. ఎటు చూసినా కూడా మీకు ఎక్కడ చూసినా కూడా ఎమర్జెన్సీ మీటింగ్స్. ఏంటండి అంటే వీళ్ళ మూలాలు కదిలిపోయేయండి. ఇప్పుడు మీరు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ సైనికులను చూడండి. ఇప్పుడు వాళ్ళు ఇంతలాగా ఎందుకు హడావిడి చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నామండి, వెళ్ళి సర్వే చేసి ఒక రాయి పాతి తర్వాత ఫెన్సింగ్ వెయ్యబోతున్నాము. మన దేశంలో మనం చేస్తున్నాం. మరి వీళ్ళకి ఏమిటి ప్రాబ్లం అంటే, వాళ్ళ ఎకనామిక్ కండిషన్సే మారిపోతాయి. అంటే బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి మేము వెళ్ళాలి, ఇదిగో పెట్టుకొని ఒక 5,000, ఇదిగో పెట్టుకొని ఒక 10,000, ఇలాగా ఈ బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఇది టోటల్గా ఆగిపోయింది కదా, వలసదారులే లేరు. మరి ఈ సైనికులు ఎలా బతుకుతారు? సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏడుస్తున్నారు వాళ్ళ కమాండర్ల దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏదో అక్కడ బార్డర్ దగ్గర ఉండు, సో ఆ గొడవలు ఏదో చూసుకో అన్నావు, కానీ నాకు ఇప్పుడు ఆదాయమే లేకుండా చేసేసారు కదా, ఏడుపు. అలాగే బంగ్లాదేశ్లో ఉండే డ్రగ్ లార్డ్స్ ఉంటారు కదండి, మీకు పెద్ద పెద్ద లెవెల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు, డ్రగ్స్ లేవు, మీకు వెస్ట్ బెంగాల్ దాకా పంపించే పరిస్థితి లేదు, టోటల్గా ఆపేశారు. ఇప్పుడు ఎలాగా మీరు చూసారో లేదో, రాహుల్ గాంధీ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, టోటల్ కంట్రీ యొక్క సిస్టమే ఇవాళ అతలాకుతలం అవుతుందండి, బ్యూరోక్రాట్స్ అందరూ ఎదిరిస్తున్నారు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళని పిలిచి నేను మాట్లాడుతున్నా, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, టోటల్గా వేరే. కానీ ఆయన ఏమంటారు అంటే, వీళ్ళందరూ ఇవాళ ప్యానిక్ అయిపోతున్నారు. ఇలాగ ఏమిటి అంటే, ఖచ్చితంగా అవుతారు కదండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉండే ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది బీజేపీ వైపు ఉంటారు, కొంతమంది కాంగ్రెస్ వైపు ఉంటారు. ఇప్పుడు వీళ్ళని పిలిచి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరిలోనూ ఒక భయం, ఏమంటే అప్పుడు మనం పలానా కాంట్రాక్ట్ చేశాము, సో పలానా వాళ్ళని అలో చేశాము, ఇప్పుడు మనం దొరికిపోతామా? ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇలా ఉందో చెప్పమంటారా? ఒక కీలకమైన ఒక విషయము జరిగిందండి. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఉన్నారు చూసారా, ఈవిడికి అర్థమైంది ఏమిటి అంటే, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తనకు తెలియకుండా ఎన్నో లావాదేవీలు చేశాడు. సో ఇప్పుడు 60 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఈవిడని కలిసి, వాడు ఇలాంటి ద్రోహం మనకి చేసినప్పుడు మీరు ఇంకా మా మేనల్లుడని పట్టుకుంటే టీఎంసీ పార్టీయే ఉండదు కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారండి, అపోజిషనే లేకుండా చేశారు, బెదిరించడాలు, భయపెట్టడాలు, ఉన్నదల్లా బీజేపీయే. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి టీఎంసీ యొక్క ఉనికి లేదు అనుకోండి, బీజేపీని ఎవరు ఎదిరిస్తారు? ఎప్పుడు కూడా అండి మీకు డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రతిపక్షాలు ఉండాలి, అపోజిషన్ వాళ్ళు చాలా చాలా హెల్దీ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు అపోజిషన్ అనండి, రూలింగ్ అనండి, దేశానికి వ్యతిరేకంగా. నాకు అర్థం కాని విషయము, ఆయన అంటాడు హిందువులు అంటారేంటండి, ఈ దేశంలో అందరూ ఉంటారు కదా, అందరూ నివసిస్తారు కదా, మీకు కమ్యూనల్ హార్మనీ ఉండాలి కదా, ఏంటి హిందూ అజెండా అడిగితే, మనం కాదండి, బ్రిటిష్ వాడు పరిపాలించేటప్పుడే హిందువులు ఉండే దేశం హిందుస్థాన్, ముస్లింలు ఉండే దేశం పాకిస్తాన్ అన్నాడు కదా, మళ్ళీ అందులో నుంచి మీరు బంగ్లాదేశ్ అన్నారు కదా. అలాంటప్పుడు హిందువులు ఇది హిందుస్థాన్ అంటే అదేదో బూతు మాటలాగా
ఇవాళ వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఏంటండి, ఏం మాట్లాడతారండి? సెక్యులర్ కంట్రీలో ఇలాగ హిందూ ఎజెండా ఏమిటి? హిందూ ఎజెండా అంటూ ఏమీ లేదండి. దేశాన్ని కాపాడడానికి నన్ను అడిగితే ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఈ క్రికెట్ ప్లేయర్ ధోని ఉన్నాడు చూసారా, మహేందర్ సింగ్ ధోని అంటాం. ఇతన్ని క్యాప్టెన్ చేసినప్పుడు అతను ఆ సెలెక్టర్స్ మీటింగ్లో ఒక మాట అంటాడు, నాకు సౌరవ్ గాంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళు ముగ్గురు ఉండకూడదు. లెజెండరీ ప్లేయర్స్ అండి, వీళ్ళే మామూలు వాళ్ళు కాదు. వీళ్ళని ఈయన ఎందుకు వద్దు అంటున్నాడు అంటే, ఫీల్డింగ్ అప్పుడు మీరు వన్డే అంటారు, T20 అంటారు, ఇక్కడ వేగంగా కదలాలి. సో వీళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు. సో వీళ్ళ లెగ్ మూమెంట్ స్లోగా ఉంది. వీళ్ళు నాకు అక్కరలేదు. సెలెక్టర్స్లో మీకు బెంగాల్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారండి, అలాగే మీకు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఇలా ఉంటారు కదా. వీళ్ళందరూ నీకేంటి ప్రాబ్లంని అడిగారు. సౌరవ్ గాంగూలీ టీంలో ఆడుతూ ఉంటే నీకు ఏమిటి ప్రాబ్లం? సెలెక్టర్స్ మేము ఉన్నాము కదా అంటే, గెలవాలి కదా అని ఒక మాట అంటాడు. గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏమిటి? మీరు ఆడాలి, మీ జీతాల కోసం మీరు ఆడుతున్నారు. ఎవరు ఉండాలి ఉండకూడదు అనేది మేము తీసుకునే నిర్ణయము. ఇప్పుడు పరిస్థితి అదేనండి. దేశము బాగుండాలి, ఇక్కడ మాదక ద్రవ్యాలు ఉండకూడదు, తీవ్రవాదము ఉండకూడదు, మాఫియా అనే మాటే ఉండకూడదు. వీళ్ళందరినీ తరిమి వెయ్యాలి. ఎందుకంటే హిందూ నాయకులు అన్నప్పుడు వీళ్ళ అజెండాస్ వేరు కదండి. అదే తక్కిన వాళ్ళు విదేశీయులు అనండి, వాళ్ళ అజెండా వేరే ఉంటుంది. కాబట్టి కలిసిమెలిసి దేశాన్ని కొల్లగొడతాం. మీకు ఏమిటి ప్రాబ్లం? ట్రంప్ అదే అడుగుతున్నాడు, మాకు ఎందుకు నువ్వు ఇలా హర్డుల్లా తయారయ్యేవు, నీకేంటి ప్రాబ్లం అంటే. ఇప్పుడు ఆడు అంటాడు, మోదీ గారికి ఫ్యామిలీయే లేదండి. ఫ్యామిలీయే లేనప్పుడు ఆయన దేశాన్నే కదా చూస్తాడంటే, అయితే అమిత్ షాకు ఫ్యామిలీ ఉందా? అజిత్ దోవెల్ గారికి ఫ్యామిలీ ఉందా? జైశంకర్కి? వాళ్ళని టార్గెట్ చెయ్యండి. ఇప్పుడు ఇలాగా ఇప్పుడు దేశాన్ని పంచుకుందాం. అందుకే కదా ప్రజలు మనల్ని ఎంచుకున్నారు. మీరేదో దేశభక్తి, దేశ రక్షణ, నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ మాట్లాడితే ఎలా కుదురుతుంది? కుదరదు కదా అని అంటున్నారు. కానీ ఇక్కడ ఏమైపోయింది, మహేందర్ సింగ్ ధోని లాగా ఆలోచించే వాళ్ళు తయారయ్యారు. సో వాళ్ళు దేశము భారత్ గెలవాలి, మనము డే అండ్ నైట్ ఫైట్ చేయాలి అంటున్నారు. అలాంటప్పుడు ఈ నాయకులు పానిక్ అవుతారా కారా? ఇంతంత ఎమర్జెన్సీ మీటింగ్స్ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? మొత్తం ఆగిపోయిందండి ఆర్థిక వ్యవస్థ. వీళ్లకు అంటూ ఒక ఎకనామిక్ మీకు ఎజెండా ఉంటుందండి. దాని ప్రకారం ప్రతి నెల పలానా ఏరియాల నుంచి మనకు రౌడీ మామూలు రావాలి, వస్తూ ఉంటేనే మేము సర్వైవ్ అవుతాం. ఈ దేశంలో మేము అందుకే ఉన్నాం. ఇప్పుడు మీరు ఇలా ఆపేస్తారు అంటే, మమతా బెనర్జీ గారు ఏం తెలుసా అంటే అన్నారు అమిత్ షాతో, నేను ఏమేమి జరిగిందో మొత్తము మీకు చెప్పేస్తా. జమాయత్ ఇస్లామీ అనండి, లేదా మా గ్రూప్ ఏదైతే ఉందో ఏమయ్యాయో, ఎలాంటి ఫైల్స్ ఉన్నాయో మొత్తము చెప్పేస్తాను, నన్ను తీసుకువెళ్ళి జైల్లో పెట్టకండి, టోటల్గా నేను సరెండర్ అయిపోతాను. ఎందుకు? మా అభిషేక్ బెనర్జీయే నాకు ద్రోహము చేశాడు, ఉన్నవాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని కాపాడడం లేదు. కాబట్టి బెటర్ మేము మీరు చెప్పినట్టు వింటే, అంటే ఇక్కడ చాణక్య నీతి అనండి, కృష్ణ నీతి అనండి, ఎలా చూసుకున్నా కూడా మమతా బెనర్జీ ఇస్తున్న ఇన్పుట్స్ టీఎంసీ మెల్లమెల్లగా బీజేపీ వైపు వచ్చి ఆ ఎమ్మెల్యేలంతా సువిధా అధికారితో కలిసిపోయి ఇదే జరిగిందండి. దేశంలో ఇది జరిగింది, మేము ఇవి చేశాము, మేము అప్రూవర్స్గా మారిపోతున్నామని అన్నారు అనుకోండి. మరి వీళ్ళందరూ ప్యానిక్ అవుతారు కదా. అందరిది కూడా కుట్రలే కదండి, దొంగతనాలే కదా, దేశాన్ని దోచుకోవడమే కదా. ఈ పరిస్థితుల్లో ఒకవేళ మమతా బెనర్జీ గారు నోరు విప్పితే, నిజాలు మాట్లాడడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అమిత్ షా ముందు ఇదే ఇష్యూ అండి. ఈవిడ ఏమేమి ఈయనకి చెప్తున్నారు, దీన్ని వినడానికి వినిన తరువాత ఈ నాయకులందరూ ఏమైపోతారు? ఒక అతిపెద్ద ఎమర్జెన్సీ మీటింగ్స్ అనేవి వరల్డ్ వైడ్ ఇవాళ జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇదే ఇష్యూ. భారత్లో ఒక మార్పు అన్న తర్వాత అందరూ కూడా ఇలాంటి ఎమర్జెన్సీ మీటింగ్లు పెట్టుకుంటున్నారంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.